హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చూపిస్తాను. నేను ఏది చేసుకుంటానో మీకు అది చూపిస్తా. అలాని పూరి, చపాతి, దోశ, ఇడ్లీ కాదు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తారండి. నేనేం చేసుకుంటున్నానో మీకు చూపిస్తా. అక్కడ శనగల్ని, ఇదిగోండి శనగలు రాత్రి నానబోసుకుని పొద్దున శుభ్రంగా కడిగేసుకుని నేను ఇలా ఆవిరిలో ఉడికించుకున్నాను అనమాట. కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం, టైం అయిపోయింది. క్యారెట్, ఒక టొమాటో, ఆనియన్, కీరా ఇవన్నీ కట్ చేసుకుని ఫస్ట్గా కలిపేసుకుని తినేద్దాం. ఓకేనా? టొమాటో, కీరా, క్యారెట్ తురిమేసుకున్నాను. ఒక ఆనియన్ మనం శనగల్లో మిక్స్ చేసేసుకుందాము. బాగుంది, బాగుంది కదా, కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగుందో. కొద్దిగా సాల్ట్. శనగల్లో ఉప్పు వేయలేదండి, ఉప్పు వేయకుండానే నేను ఆవిరి మీద ఉడికించేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకుందాం. పెప్పర్ ఎక్కువ వాడుతుంటే అయిపోయింది, మళ్ళీ చేయాలి పొడి. అందులో కోల్డ్ కూడా ఉంది కదా, అందుకని పెప్పర్ వాడితే మంచిదన్నమాట. కోల్డ్ తొందరగా తగ్గుతుంది. దీంట్లో లెమన్ పిండాలి. నాకు కోల్డ్ ఉంది అయినా కూడా పిండుతాను, ఎందుకంటే వజ్రంతో పైమంటారు కదా, అందుకని జరుగుతుంటే కట్ చేసేద్దాం. అందుకని నిమ్మకాయ వేసేస్తా. ఒక నిమిషం, ఇదిగోండి ఒక లెమన్ కొంచెం పిండుతాను, కట్ చేసేసుకున్నాను. ఇది ఒకటే పిండుతాను, దీంట్లో పెద్దగా రసం ఏం లేదు. కొంచెం పులుపులుగా ఉంటే బాగుంటుంది కదా. వంట చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇదైతే నాకు ఉండాలండి. నేను మాటికి చేయి కడుక్కుంటాను. చేయి కడుక్కోకపోతే నాకు అవ్వదనమాట. వంట చేస్తున్నా ఏదైనా కలిపినా కామన్ కదా అందరికీ, ఎవరికైనా సరే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా చేయి కడుక్కుంటారు. నేను అన్నీ కూడా చేతితోటే వేస్తూ ఉంటాను. ఉప్పు కానీ అట్లా పసుపు ఏదైనా కూడా మరి రుచి చూస్తాం కదా, ఎంగిలి ఉంటుంది కదా, అందుకని చేయి కడుక్కోవాలి కదా. అందుకని ఒక బట్ట అయితే ఒకటి కాదులేండి, 4-5 ఉంటాయి నా వంటిట్లో కిచెన్లోని. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఫైనల్గా మనం లాస్ట్లో వేసుకునేది ఉంటుంది కదా, కొత్తిమీర. అంటే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్. టేస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. సరే, పులుపు, ఉప్పు, పెప్పర్ వేసాం కదా, బాగుంది. యాక్చువల్గా ఉప్పు అయితే కొద్దిగా పడుతుందండి, కానీ నేను వేసుకోను. ఇంకా ఉప్పు ఎంత తగ్గించి తింటే అంత మంచిది. ఉప్పు నూనెను కూడా తగ్గించి తినాల్సిందే ఖచ్చితంగా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి, తప్పదు. పూరీలు అవి కాకుండా అలా కొన్ని రోజులు ఇలా చేసుకుంటూ ఉంటే వారంలో ఒక 2-3 డేస్ అయినా సరే బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసుకున్నారనుకోండి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం ఇడ్లీ, పూరి, దోశ లాంటివి కాకుండా ఇట్లాంటివి చేసుకోండి. హెల్తీగా ఉంటుంది. ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? దీంట్లో కావాలంటే మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ తినేవాళ్ళు ఎగ్ కూడా బాయిల్ చేసుకుని వేసుకోవచ్చు. అట్లా మనం చేస్తూ ఉంటే అలా మనకే ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయండి. అట్లా ఒకటి తర్వాత ఒకటి అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లేదు సింపుల్గా చేసుకోవాలంటే టైం ఉండదు కదా, ఇన్ని శనగలు ఉడకబెట్టేసుకుని శుభ్రంగా ఒక కప్పుతో ఒక శనగలు ఉడకబెట్టేసుకుని ఉప్పు లేకుండా ఏం లేకుండా నిజంగా ఉప్పు లేకుండా ఆవిరి మీద ఉడకబెట్టిన శనగలు ఎంత టేస్టీగా ఉంటాయో, చాలా బాగుంటాయి. నేనైతే అలా చేస్తాను. టైం లేనప్పుడు ఉడకబెట్టుకుని శనగలు కానీ, తర్వాత పల్లీలు కానీ అదే వేరుశనగలు కానీ ముందు రోజు నానబెట్టేసుకుంటాను. తర్వాత ఇలా ఉడకబెట్టుకుని తినేస్తా. టైం ఉన్నప్పుడు ఇలా చేస్తాను.
లేనప్పుడు కొద్దిగా ఉడకబెట్టుకుని తినేస్తాను. ఓకేనా? సో అది చాలా ఎక్కువ చెప్పాను. నచ్చిన వాళ్ళు చేసుకోండి, లేని వాళ్ళు వదిలేయండి. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇట్లాంటివి చేసుకోవాలి. అలా అనుకునే వాళ్ళు అందరూ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. నేను ఇది హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తూ తింటాను. ఓకేనా? బాయ్ బాయ్.